దుబ్బాక మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 235 నామినేషన్లను అధికారులు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో మొదటి 2 రోజులలో నామినేషన్లు అంతంత మాత్రంగానే నమోదవగా చివరి రోజున పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు సంబంధించి నిర్వహించనున్న దుబ్బాక మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో 2026 సంవత్సరానికి ఇప్పటివరకు మొత్తం 235 నామినేషన్లను అధికారులు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. పార్టీల వారీగా నామినేషన్ల వివరాల్లోకి వెళ్తే బీఎస్పీ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 57, కాంగ్రెస్ నుంచి 56, బీజేపీ నుంచి 45, సిపిఎం నుంచి 6, గుర్తింపు లేని పార్టీల నుంచి 8, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 62 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కొనసాగిందని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, అధికారులు, ప్రజలకు కమిషనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.